అవతరించెను అన్నమయ అసతో మా సద్గమయ అని ఒక చరణంలో ఉంటుంది. మరొక చరణంలో తమసోమ జ్యోతిర్గమయ అని ఉంటుంది. పాపోహం పాపకర్మహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల అని ఆ ప్రదక్షిణ చేసుకొని దండం పెట్టుకొని బయటికి వెళ్ళాలి. ప్రదక్షిణ అవ్వకుండా మాత్రం బయటికి వెళ్ళడానికి వీల్లేదు. మరి జంతు బలి గురించి వేదాల్లో ఉంటే దేవుడు జంతు రక్తం ప్రోక్షించకుండా పాపాలు క్షమించలేడా? సినిమా పాటల్ని మరి హిందూ దేవుళ్ళ పాటలుగా డబ్బింగ్ చేయడం జరిగిందనమాట. దాదాపుగా 75 పాటలు డబ్బింగ్ చేశాను. ఆ చర్చి మీద ఏం రాయబడి ఉందంటే, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడని రాయబడి ఉంది. నాకు ఆ మాట చూసిన వెంటనే చిర్రెత్తుకొచ్చింది. చిన్నప్పుడు మాకు స్కూల్లో బైబిల్ పంచినప్పుడు మరి బైబిల్స్ని ఏం చేశానంటే, నేను పేజీ మడత పెట్టి వాటిని ఒక బుట్టలాగా అల్లేసి మా ఇంటికి ద్వారంలో వేలాడగట్టనమాట, ఒక పుస్తకంలాగా. మరి ఎవరైనా మత ప్రచారం చేసినా లేదా క్రీస్తు గురించి ఎవరైనా చెప్పినా, క్రైస్తవులు కనబడినా వాళ్ళ వాసన కూడా పీల్చడానికి నాకు ఇష్టం ఉండేది కాదు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మన మధ్య బ్రదర్ షురేష్ గారు ఉన్నారు. ఈ బ్రదర్ వ్యక్తిగతంగా నాతో సాక్ష్యం పంచుకుంటున్నప్పుడు బైబిల్లో ఒక వాక్యం జ్ఞాపకం వచ్చింది. ఆ వాక్యం చదివి ఈ సాక్ష్యంలోకి ముందుకు వెళదాము. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. అడుగుడి మీకు ఇయ్యబడెను, వెదకుడి మీకు దొరికెను, తట్టుడు మీకు తీయబడెను, అడుగు ప్రతివాడును పొందెను, వెదుకు వానికి దొరికెను. ఈ బ్రదర్ ఒకే ఒక సంఘటన వల్ల దేవుడు ఎవరో అని వెతకని సందర్భం లేదు. వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ ఋషులు చెప్పిన మాటల్లోనూ ప్రతి ఒక్క విషయంలో దేవుడు ఎవరు అని చెప్పి ఈ బ్రదర్ అన్వేషించడం జరిగింది. ఒక మాటల్లో చెప్పాలంటే ఈ బ్రదర్ ఒక సింగర్. క్రైస్తవులతో మాట్లాడడమే అసహ్యం, క్రైస్తవుల వాసన చూడడానికి కూడా నాకు ఇష్టం లేదు అని చెప్పి ఈ బ్రదర్ ఒక స్టేట్మెంట్ చేశారు. దేవుడు ఒక అద్భుత కార్యాన్ని వీళ్ళ కుటుంబంలో చేసినప్పటికీ కూడా ఆయనే దేవుడు అని చెప్పి ఈయన నిర్ధారణ చేయలేదు. వెదకుడి దొరుకును అనే సందర్భం ఈ బ్రదర్ జీవితంలో ఈ బైబిల్ వాక్యం నెరవేరింది. చివరికి యేసే దేవుడు అని ఈ బ్రదర్ నోట ఎలా పలికింది, తన సాక్ష్య జీవితాన్ని మొదటి నుంచి చివరి వరకు తప్పకుండా చూడండి. అలాగే అనేక మందికి ఈ వీడియో షేర్ చేయండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మిమ్మల్ని కలవడం చాలా సంతోషం. మీరు మా మధ్య ఉండడం ఇది దేవుని చిత్తమని చెప్పి నేను నమ్ముతున్నాను. ఒక వ్యక్తి జీవిత సాక్ష్యాన్ని పంచుకోవాలంటే ఒక రోజంతా చాలదు. కానీ మీ సాక్ష్యాన్ని క్లుప్తంగా ఉన్నది ఉన్నట్టు చూస్తున్న వీక్షకులకు, వింటున్న నాకు కూడా మీ సాక్ష్యాన్ని పంచుకోమని కోరుచున్నాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీకు మరి చూస్తున్నటువంటి వీక్షకులకు కూడా ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేను విశాఖపట్నం నుండి వచ్చాను. మరి మా నాన్నగారికి నేను 5వ సంతానం, 4 అక్కలు, నేను జన్మించడం జరిగింది. అయితే నాకు 3వ సంవత్సరం ఉన్నప్పుడే మా నాన్నగారు చనిపోవడం జరిగింది. నా బర్త్డే అయిన మరుసటి నెల ఆయన చనిపోయిన తర్వాత నేను చాలా డిప్రెషన్కి గురైపోయాను. నాకే ఎందుకు ఇలా జరగాలి, మరి నాన్నగారు చనిపోవడం, అమ్మగారు అక్కలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అప్పటికే మాకు కొన్ని అప్పులు కూడా ఉండడం చాలా ఇబ్బంది అయిపోయింది. అయితే ఆ యొక్క పరిస్థితి నాకేం చేసిందంటే, అసలు మనుషులుగా భూమి మీద ఎందుకు పుట్టాలి మనం, ఈ మనుషులందరిని ఎవరు చేశారు, నాకే ఎందుకు నాన్నగారు చనిపోవాలి, అసలు దేవుడు అన్నవాడు ఉన్నాడా, మనుషుల్ని ఎవరు చేశారు అనేటటువంటి థాట్స్ నన్ను లీడ్ చేసాయి అన్నమాట. అప్పుడు నాకేమనిపించిందంటే, దేవుడు లేడేమో, ఇదంతా యాదృచ్ఛికంగా జరుగుతుందేమో అని అనిపించింది. అయితే అప్పుడు నాకేమనిపించిందంటే, మరి అమ్మ నాన్న లేకుండా నేను ఈ భూమి మీదకి రావడానికి ఒక రూట్ కాజ్ లేదు. ఎవరో ఒక అతీత శక్తి ఈ భూమి ఆకాశాలని నిర్మించకపోతే మరి ఇవన్నీ కూడా ఉండడం సాధ్యం కాదని నాకు అనిపించింది. ఆ చిన్నతనంలో నాకు ఉన్నటువంటి అవగాహన అది. దాంతో నేను దేవుడు ఉన్నాడని నమ్మాను. అయితే మా బ్యాక్గ్రౌండ్ పూర్తిగా హిందూ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మరి మాకు చిన్నప్పటి నుండి మరి మాకు ఆనవాయితీగా వస్తున్నటువంటి ఇతర దేవీ దేవతల్ని, మరి ఎవరైతే హిందూ మరి వేదాంతం ప్రకారం దేవుళ్ళుగా భావిస్తున్నారో వారందరినీ మేము బాగా పూజించి సేవించడంలో నిమగ్నం అయిపోయాం. ఈ కారణాన చిన్నప్పటి నుండి కూడా నాకు ఏదో ఒక కారణం అయితే ఉంది మన జీవితంలో అన్నీ జరగడానికి, దైవ చింతనతో ముందుకు సాగిపోయాను. కాబట్టి ఏదో ఒక రోజుకి ప్రతి ప్రశ్నకి ఒక సమాధానం దొరుకుతుందనే ఉద్దేశంతో అలా వెళ్తూ ఉండగా నాకు ఒకసారి దారిలో మరి ఇంటికో స్కూల్కో వెళ్తూ ఉన్నప్పుడు
ఒక టెంపుల్ దగ్గరికి ఒక జంతువును దీన్ని బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నారు. బాగా ఊరేగింపు అదంతా హంగామా అంతా జరుగుతుంది. తీసుకెళ్తున్నప్పుడు నాకేమనిపించిందంటే ఎందుకు తీసుకెళ్తున్నారా అని చూస్తే అక్కడ ఆ పిక్చర్ అంతా అర్థమైంది. దీన్ని బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నారని. అప్పుడు అనిపించింది ఇదేంటి, దేవుడంటే ప్రేమమయుడు కదా! ఆయనే మనల్ని అందరినీ పుట్టించాడు. ఆయనే మనల్ని పోషిస్తూ ఉన్నాడు. మన ప్రాబ్లమ్స్ అన్నీ ఆయన తీర్చాలి. మరి అలాంటి ప్రేమమయుడు జంతువుల్ని బలి ఇవ్వమని, వాటి రక్తాన్ని నాకు అర్పించమని చెప్పాడా? ఈ విధమైనటువంటి ఆచారం మనుషులు ఎవరైనా పుట్టించారా? లేకపోతే దీనికి ఏదైనా కారణం ఉందా అని చెప్పి నాకు థాట్ పుట్టింది. వెంటనే నేనేం చేశానంటే మా సార్స్‌తో మేము చాలా క్లోజ్‌గా ఉండేవాళ్ళం మాట, స్కూల్ సార్స్‌తో. సార్‌ని అడిగానమాట, సార్ ఎలాగండి ఇలాగ జంతువుల్ని బలిస్తూ ఉన్నారు. మరి దేవుడేమైనా ఇలా చెప్పాడా? మనకి ఎలాగొచ్చిందంటే మనకున్నటువంటి హిందూ ఆచారాలు ప్రతిదానికి మూలం వేదాల్లో ఉంటుందిరా. కాబట్టి ఆ వేదాల్లో మనకి ఈ విషయం రాయబడి ఉందని చెబుతారు. మరి అవి తెలుసుకోవాలి. అప్పుడే మనకి ఇవి అర్థమవుతాయి అంటే నాకప్పుడు మరి వేదాలంటే ఏంటి నాకు తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. నాకు చిన్నప్పటి నుండి తెలుగు లాంగ్వేజ్ అంటే చాలా ఇష్టం. ఆ తెలుగు టెక్స్ట్ బుక్స్‌లో చిన్న చిన్నవి చదువుతూ ఉంటే మనకి 4 వేదాలు ఉన్నాయని, వాటిని చతుర్వేద సంహిత అంటారని, ఋగ్వేదము, సామవేదం, యజుర్వేదం, అధర్వణ వేదం, వాటిలో మరి దేవుని గురించినటువంటి విషయాలు, ఆధ్యాత్మిక చింతన గురించినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయని, మనిషి దేవుణ్ణి చేరుకోవడానికి మార్గం ఏంటో అందులో రాయబడి ఉందని, ఆ విషయాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. అయితే ఆ వేదాలు నేను చదవాలి, దేవుణ్ణి తెలుసుకోవాలనే ఉద్దేశంతోటి చిన్నప్పటి నుండి ఆధ్యాత్మిక చింతన ఉందని చెప్పాను. ఇప్పుడు ఆ దేవుణ్ణి చేరుకోవడానికి ఏం చేయాలి అంటే ప్రారంభం నుండి మరి ప్రతిరోజు కూడా నేను బ్రాహ్మణులు సంధ్యావందనం ఎలా చేస్తారో మరి ఆ దేవుడు మూల ఉంటుంది, అక్కడికి వెళ్ళి మాకంటూ ఒక పెద్ద పూజ గది ఉండేది. అందులో పటాలన్నీ ఉండేవి. అక్కడికి వెళ్ళి మేము ప్రతిరోజు బయటికి వెళ్ళే ముందు తెల్లవారులేసి బాగా స్నానం అది చేసి కొత్త బట్టలు వేసుకొని ప్రదక్షిణ చేసేవాళ్ళం. పాపోహం పాపకర్మహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల అని ఆ ప్రదక్షిణ చేసుకొని దండం పెట్టుకొని బయటికి వెళ్ళాలి. అలా పెట్టుకొని బయటికి మరి ప్రదక్షిణ అవ్వకుండా మాత్రం బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అయితే మనిషి పుట్టుకతోనే జన్మతః మనిషి పాపి, ఆ తర్వాత కర్మతః కూడా కొన్ని పాపాలు చేస్తున్నాడు. ఈ పాపం నుండి విడుదల పొందడమే ప్రతి మతంలోని దేవుణ్ణి వెతకడానికి గల ముఖ్య కారణం. అయితే ఈ జంతువులు బలి ఇవ్వడం వల్ల పాపాలు పోతాయని వేదాల్లో ఉన్నాయా అనే విషయం నాకు దానికి వేదాలే మూలమా నాకు షాక్ అనిపించింది. దేవుడు ప్రేమ కలిగిన వాడు కదా, ఈ జంతువులు బలి ఇవ్వమని కోరుకుంటాడా? అసలు వేదాల్లో అది ఉందా లేకపోతే ఎవరైనా పుట్టించారా అని చెప్పి నాకు అనిపించింది అనమాట. అయితే అలా కొంత కాలం అయిన తర్వాత మళ్ళీ టెక్స్ట్ బుక్లో చదివితే గౌతమ బుద్ధుడు వేదములు నిరసించాడని నేను చదివాను. తర్వాత వేమన మహాయోగి కూడా వేదములను అందులో ఉన్నటువంటి జంతు బలిని కూడా నిరసించాడని మరి అందులో రాయబడడం నేను చదివాను అనమాట. ఓహో, వేమన తర్వాత గౌతమ బుద్ధుడు లాంటి వారే వేదముల్లో జంతు బలిని నిరసించారు, వేదములను ఖండించారు అంటే ఖచ్చితంగా వేదముల్లో జంతు బలిని గురించినటువంటి ప్రస్తావన ఉందని వేదాలు చదవకుండానే నేను నిర్ధారణ చేసుకున్నాను. ఎందుకంటే వేదాలు చదవడానికి నాకు అందుబాటులో లేవు. కానీ ఈ అన్వేషణకి తగినటువంటి లాజికల్గా ఈ బుక్స్లోనే ఈ విషయాలన్నీ కూడా క్రోడీకరించబడ్డాయి అన్నమాట. ఆ తర్వాత ఏం జరిగిందంటే మరి జంతు బలి గురించి వేదాల్లో ఉంటే దేవుడు జంతు రక్తం ప్రోక్షించకుండా పాపాలు క్షమించలేడా? ఎందుకలాగా జంతు బలి నిమ్మన్నాడు? ఇది అన్యాయం కదా. మనకు బదులుగా ఇంకో జంతువు, ఏదో మోగ జంతువు మనకు బదులుగా బలి అవ్వడం ఏంటి అనే క్వశ్చన్స్ అయితే నాలో ఉండిపోయాయి. తిరుగుబాటు చేసి ఇదంతా మీదంతా తప్పు అని చెప్పడానికి నాకు ధైర్యం సరిపోదు, అలా చెప్పలేను. కానీ అయితే ఈ క్వశ్చన్స్ అయితే నాలో ఉండిపోయాయి. నాకు మరి ఇదే దైవ చింతనతో నేను ముందుకు వెళ్ళిపోవడం జరిగింది. క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. నాకు 9వ సంవత్సరం నుండి 11వ సంవత్సరం వరకు దాదాపుగా ఈ 3 సంవత్సరాల్లో సినిమా పాటల్ని మరి హిందూ దేవుళ్ళ పాటలుగా డబ్బింగ్ చేయడం జరిగిందనమాట. దాదాపుగా 75 పాటలు డబ్బింగ్ చేశాను. మరి ఆయా గుళ్ళు దగ్గర కానీ తర్వాత మరి ఆయా నిమజ్జనాలకు సంబంధించి మరి ఉత్సవాలు 9 రోజులని చెప్పి 7 రోజులని చెప్పి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆయా స్టేజీల దగ్గర కానీ ఈ దేవుడి పాటలు అనేవి నేను ఏవైతే డబ్బింగ్ చేసినా ఆ పాటలు పాడడానికి నన్ను అందరూ తీసుకెళ్ళేవారు. గ్రామస్తులందరూ కూడా
ఎక్కువ శాతం నన్ను ఎరిగిన వాళ్ళందరూ కూడా మన ఊరికి మరి దేవుని గురించి ఒక మంచి పాటలు పాడడానికి కానీ, ఉత్సాహంగా పాల్గొనడానికి కానీ, అన్నింట్లో ముందుంటాడని అందరూ బాగా మెచ్చుకునేవారు. అందరిలో తలలో నాలుకలాగా మరి అలుముకొని ఉండిపోవడానికి చిన్న వయసు నుండే అలా జరిగింది. అయితే తర్వాత నేను 1999లో స్వామిమాల కూడా వేసుకొని శబరిమలై కూడా వెళ్ళొచ్చాను. చిన్నప్పటి నుండి ఇష్టదైవం అయితే మరి ఆంజనేయ స్వామి వారిని బాగా ఇష్టదైవునిగా నేను భావించి ఆయన్ని ఆరాధించేవాడిని. తర్వాత అయ్యప్ప స్వామిని కూడా బాగా మరి సాయిబాబా వారిని కూడా బాగా ఆరాధించేవాళ్ళం. అయితే స్వామిమాల వేసుకొని వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ ఒక సంఘటన జరిగింది మళ్ళా. నేను స్వామిమాల వేసుకున్నప్పుడు ఆ దేవత ఎవరికో ఆవహించినట్టుగా వాళ్ళు అక్కడ జరిగిందనమాట. అయ్యప్ప స్వామి వాళ్ళ ఆ పక్కనే ఏముందంటే ఆ పీఠానికి ఎదురుగుంట పక్కన ఒక చర్చి ఉంది. ఆ చర్చి మీద ఏం రాయబడి ఉందంటే నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడని రాయబడి ఉంది. నాకు ఆ మాట చూసిన వెంటనే చిర్రెత్తుకొచ్చింది. ఎందుకు అంటే నేను నమ్మినటువంటి ఆరాధ్య దైవము, నేను ఏ మాల్లో ఉన్నానో ఆ ఆరాధ్య దైవము, మరి మేము నమ్ముతున్నటువంటి దేవతలు అనేక మంది ఉంటుండగా ఏ దేవుడు లేడని అంత అవుట్రైట్గా ఎలా చెప్తారు? అంటే ఏ దేవుడు లేడంటే మీరు ఇప్పటిదాకా నమ్ముతున్న వాళ్ళందరూ కూడా మరి అభూత కల్పనలని అంటున్నట్టే అని నాకు అనిపించి నాకు ద్వేషం అనిపించింది. చిన్నప్పుడు మాకు స్కూల్లో బైబిల్ పంచినప్పుడు మరి బైబిల్స్ని ఏం చేశానంటే నేను పేజీ పేజీ మడత పెట్టి వాటిని ఒక బుట్టలాగా అల్లేసి మా ఇంటికి ద్వారంలో వేలాడగట్టాను అనమాట, ఒక పుస్తకంలాగా. అంటే దేవోక్తులు, దేవుడు అంటే మరి వేద గ్రంథాలు లేకపోతే ఇతిహాసాలు, పురాణాలు తప్ప మరి ఏ ఇతర మతాల నుండి కానీ నాకు ఏ దేవుని గురించిన ఇన్ఫర్మేషన్ అయితే నాకు అవసరం లేదు. ఆ భావన చిన్నప్పటి నుండి నాకు మనసులో బాగా నాటుకుపోయి మరి ఎవరైనా మత ప్రచారం చేసినా లేదా క్రీస్తు గురించి ఎవరైనా చెప్పినా, క్రైస్తవులు కనబడినా వాళ్ళ వాసన కూడా పీల్చడానికి నాకు ఇష్టం ఉండేది కాదు. యథార్థంగా ఈరోజు నేను ఈ సాక్ష్యాన్ని మరి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. క్రీస్తును ఆయన ప్రజల్ని కూడా చాలా దారుణంగా, నిష్కారణంగా నేను చిన్నప్పటి నుండే ఆ ద్వేషపూరిత భావాలు నా హృదయంలో నిండిపోయాయి. దేవుని గురించిన ప్రశ్నలు ఒకవైపు మనసులో ఉన్నాయి, ఒకవైపు ఇష్టపూర్వకంగా ఈ దేవతలను ఆరాధించడం జరిగింది. అయితే ఆ దేవాది దేవుడు నేను ఆయన్ని వెతకకుండానే మరి ఆయన్ని తెలుసుకోవడం కొరకు నా మనసులో చిన్నప్పటి నుండే పునాదులు అనేవి వేసి ఉన్నాడు. అయితే ఒకసారి ఏం జరిగిందంటే మా 3వ సిస్టర్ గారికి చాలా ఆమెకు ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లం వచ్చి చాలా బలహీనత గురయ్యారు ఆవిడ. అయితే ఆవిడ మంచం మీద ఉన్న విషయం తెలుసుకొని మా ఇంటికి ఎదురుగుంటా ఒక క్రైస్తవుల ఫ్యామిలీ ఉండేది. మాకు వాళ్ళు క్రీస్తును పరిచయం చేశారు. ఈ సందర్భంగా వాళ్ళ పేర్లను కూడా చెప్పడం నాకు సంతోషకరం. మరి ఆ సిస్టర్ గారి పేరు దయమ్మని అక్క, మరి అంకుల్ గారు అనేవాళ్ళు వాళ్ళ హస్బెండ్ని పండన్న గారు. వాళ్ళ ఫ్యామిలీ మాకు ఎదురుగుంటా, మా ఇంటికి ఎదురుగుంటా ఉండేది. మరి నేను అన్నాను, మా అక్కలకి అందరికీ హెచ్చరించాను, ప్రతిరోజు నేను స్వామిమాలు వేసుకొని వచ్చి అక్కడ నుండి తెచ్చిన విభూది అవన్నీ ప్రతి రాత్రి అందరికీ నొసటను పెట్టి పడుకునేవాళ్ళం. ఏదైనా క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళు ఎవరైనా ఇంటికి వస్తారు రానివ్వకండి, వాళ్ళు ఏమైనా ప్రార్థన చేస్తారంటే చేయనివ్వకండి, అలా ఏదో జ్వరబడతారు, మనల్ని ఏదో మసిపూసి మారేడుకాయ చేస్తారని చాలా హెచ్చరించాను. అంటే వాళ్ళు వస్తారని చెప్పి ముందే హెచ్చరించాను బ్రదర్. అయితే హెచ్చరించిన తర్వాత ఏదో మాటల్లో మాట సందర్భం వస్తుంది కదా, ముందు అక్కలు మాట్లాడేవారు, ఏది మీ పలానా 3వ సిస్టర్ అని అడిగారు. ఇంట్లో బాగోలేదండి, మంచం మీద పడుకుంది అంటే నేను రావచ్చా మరి చూడొచ్చా అని చెప్పి చూసి ఆవిడ చాలా హృదయ విదారకం అయిపోయి ప్రార్థన చేయొచ్చా అని అడిగారు. నేను లేను ఆ సందర్భంలో. ప్రార్థన చేయొచ్చా అంటే అక్కలు కూడా సరే చేయండి, ఏముంది, ఎవరైనా బాగుపడడం కొరకే కదా కోరుకుంటారని చెప్పి ప్రార్థన చేయమన్నారు. ఆ ప్రార్థన చేసి ఆవిడ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నేను వచ్చాను. ఏంటి ఆవిడ వెళ్తున్నారు అంటే ఇలా ప్రార్థన చేశారంటే ఎందుకు చేయనిచ్చారు ప్రార్థన? మన దగ్గర మనం నమ్మిన దేవతల తాలూకా కుంకుమ తర్వాత నెయ్యి అనేది అక్కడ నుండి నేను తెచ్చాను, అది అప్లై చేస్తే ఆ దేవుడే చూసుకుంటాడు ఏం జరిగినా, వేరే వాళ్ళ విశ్వాసం సంబంధించి మనం ఎందుకు చేయాలని చెప్పి చాలా గదమాయించాను. ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఆ తెల్లవారికి అక్క చాలా మరణాపాయ స్థితిలో ఉన్న ఆవిడ తెల్లవారికి కాస్త స్వస్థత వచ్చిందనమాట. అందును బట్టి కూడా నేను యేసుప్రభుని నమ్మలేదు. ఎందుకంటే అద్భుతాలు జరగడం అనేది అన్ని మతాల్లో జరుగుతాయి.
అందును బట్టి కూడా నేను యేసుప్రభుని నమ్మలేదు. ఎందుకంటే అద్భుతాలు జరగడం అనేది అన్ని మతాల్లో జరుగుతాయి. టీటీడీ వాళ్ళు ముద్రించినటువంటి ఆ పాంప్లెట్స్లో కూడా చాలా అద్భుతాలు జరుగుతాయి. ఏవో అద్భుతాలు ముస్లిం దర్గాకు వెళ్ళిన అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు జరిగినంత మాత్రాన దేవుడని మనం ఎస్టాబ్లిష్ చేయలేము. సో ఏదో అద్భుతాలు జరిగాయి, అద్భుతం జరిగింది, స్వస్థత జరిగింది. అయితే ఆవిడ వచ్చింది. ఒకసారి వస్తే నేను ఆవిడని సరే వీళ్ళ సంగతి చూద్దాం, ఎడాపెడా వాయించేద్దాం అని చెప్పి, ఎందుకండి మీరు మీ మతం గురించి, మీ దేవుడు మీకు గొప్ప అయి ఉండొచ్చు, కానీ మా మతంలోకి రండని, లేకపోతే మీ సువార్త గురించి వినండని, మా దేవుడే గొప్ప అని, నేను తప్ప వేరొక దేవుడు లేడని, ఇలాంటి వాక్యాలన్నీ చెప్తారు, ఎందుకు ఇలా చేస్తారు మీరంటే, ఆవిడకి తెలిసిన సువార్త ఆవిడ చెప్పారు. బాబు, పాపాల పరిహారం కొరకు దేవుడు ఇలా బలి అవుతాడని మీ దగ్గర కూడా ఉంది, అందుకొరకు బలికర్మకాండ ఆచరిస్తున్నారు కదా అని ఆవిడ చెప్పారు. అది యేసయ్యలో నెరవేరిందని చెప్తే నాకు నమ్మబుద్ధి కాలేదు. నేను అప్పటికే ఈ ప్రశ్నతో ఉన్నాను కదా, బలికర్మకాండ ఎందుకు చేస్తున్నారు, దీనికి అసలైన ఉద్దేశం ఏంటి అని. అప్పుడు ఆవిడ అన్నారు, పరవశు సూర్యనారాయణ గారు అని ఒక బ్రాహ్మణుడు కూడా మరి వేదాల్లో ఉన్న ఈ సాక్ష్యాన్ని చూసి అసలైన బలియజ్ఞం యేసుక్రీస్తులో నెరవేరిందని ఆయన పూరి మఠపీఠంలో, పూరి జగన్నాథ మఠపీఠంలో అర్చకుడు ఆయన రక్షణ పొందాడని చెప్పారు. నేను మనస్సులో నిజంగా అనుకున్నది ఒకటే, ఏముంది మీ క్రైస్తవులందరూ డబ్బులు వేసుకొని, ఇలాంటి వాళ్ళందరినీ డబ్బులు ఇచ్చుకొని, ఇలాంటి సాక్ష్యాలు పోగు చేసుకొని మీ మతాన్ని వ్యాపారం విస్తృతపరుచుకుంటారు. సరే ఆయన సంగతి కూడా చూద్దామని చెప్పి ఆ మీటింగ్కి వెళ్ళాను బ్రదర్. నేను ఆ మీటింగ్కి వెళ్ళాను. ఆయన రుజుదర్శిని అనే పుస్తకం మరి ఆయన పబ్లిష్ చేస్తే అది తీసుకున్నాను, చదివాను. మరి ఆయన కూడా ఇదే విషయం, బలికర్మకాండ అనేది మేము యజ్ఞాలు, గోమేధ యాగము, అజామేధ యాగము, అశ్వమేధ యాగము, రాజసూయము, వాజపేయం ఇత్యాది యాగాలన్నీ వేదంలో ఉన్నాయి. ఈనాడు వేదంలో జంతుబలి లేదని అబద్ధాలు చెప్తున్నారు. ప్రజాపతిర్దేవేభ్యానం ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్, ప్రజాపతి అయిన దేవుడే యజ్ఞం అవుతాడని వేదాల్లో ఉంది. అది యేసుక్రీస్తులో నెరవేరింది. వేదాల్లో ఉన్న సంగతి నేను చూసి ఎవరిలో నెరవేరిందని చూసినప్పుడు యేసయ్యలో నెరవేరిందని ఆయన నమ్మానంటే, అప్పటికీ నేను ఇంకా నమ్మట్లేదు. ఎందుకో యేసయ్యను నమ్మడం, ఎవరిలోనైనా మరి ఇది నెరవేరి ఉండాలి కదా. జంతుబలి అయితే ఊరికనే ఆర్య ఋషులు చెప్పరు, వాళ్ళందరూ కూడా మూగ జంతువులు చంపితే ఆ రక్తం వల్ల పాపాలు పోతాయని ఊరికనే చెప్పరు. దానికి వేదం అయితే ఆధారం ఉంది. మరి ఎవరిలో నెరవేరిందని చూస్తే, నేను అప్పటిదాకా దైవములని, మరి దైవావతారములని భావించిన వారు ఎవరిలో కూడా మరి పాపముల కొరకు మరణించి తిరిగి లేచాడు అనేటటువంటి సాక్ష్యం అయితే నాకు కనబడలేదు. ఒట్టిదే పాపాల కొరకు దేవుడు మరణించి తిరిగి లేవడం ఏంటి అనుకుందామా అంటే, మరి జంతుబలులు ఏ కారణాన్ని బట్టి చేశారు? దేవుడే మరణించి మానవాళి పాపముల కొరకు మరణించి తిరిగి లెగుస్తాడు, పాప పరిహారం కొరకు రక్తం చిందించబడడం అవసరం అనే విషయం మరి అనవసరమైనదైతే, జంతుబలులు అర్పించడం అనేది ఒక వ్యర్థ ఆచారం లాగానే మిగిలిపోతుంది. ఈ కారణాన్ని బట్టి మరి జంతుబలులు వ్యర్థమైన విషయాన్ని వేదాల్లో రాయించడం. రంతిదేవుడు అనేవాడు రోజుకి 2000 గోవులు అర్పించాడట. మరి వేదాల్లో ప్రతి పేజీలో కూడా జంతుబలి గురించి రాయబడిందని టెక్స్ట్లో చదువు. తర్వాత నేను యేసుప్రభు నమ్మిన తర్వాత వేదాలు చదివాను. అప్పుడు వేమన, గౌతమ బుద్ధుడు ఎందుకు ఖండించారో నాకు అర్థమైంది. ప్రతి పేజీలో జంతుబలి గురించి వేదాల్లో ఉంది. అదే సమయంలో ఎక్కువగా మరి అన్నమయ్య పాటలు, అన్నమయ్య సినిమా అనేది అప్పుడు మంచి భక్తి సంబంధించినటువంటి సినిమాగా పాపులర్ అయింది. తర్వాత మంజునాథ సినిమాలో పాటలు చాలా ఎక్కువగా మరి ఆ పాటలు పాడుకోవడం, మరి ఆ దైవంకి సంబంధించినటువంటి తన్మయత్వం చెందడం కూడా జరిగేది. మరి అన్నమయ్య పాటలు బాగా నాకు నచ్చినటువంటి, మరి అన్నమయ్యను గురించిన జననం గురించి వివరిస్తూ ఒక పాటలో, అవతరించెను అన్నమయ్య అసతో మా సద్గమయ అని ఒక చరణంలో ఉంటుంది. మరొక చరణంలో తమసోమా జ్యోతిర్గమయ అని ఉంటుంది. అయితే అప్పుడు నాకు అనిపించింది అనమాట, అసతోమా సద్గమయ అంటే అసత్యం నుండి సత్యంలోకి నడిపించు, తమసోమా జ్యోతిర్గమయ అంటే చీకటిలో నుండి వెలుగులోకి నడిపించు. దానికి కంటిన్యూషన్గా మరొక మరి లైన్ కూడా ఉంటుంది, మృత్యోర్మ అమృతంగమయ అంటే మరణములో నుండి జీవంలోకి నడిపించు.
మరి ఈ ప్రార్థనలన్నీ ఋషులు చేశారని నేను విన్నాను. బృహదారణ్యకోపనిషత్తులో మరి మాటలు, మరి ఈ శ్లోకం ఉందని నేను విన్నాను. అయితే అసత్యంలో నుండి సత్యంలోకి, చీకటిలో నుండి వెలుగులోకి, మరణములో నుండి జీవంలోకి నడిపించమని ఒక తపస్సు చేసి ఆ తపస్సు జ్ఞానం చేత అడవి అంత గ్రంథం రాశాడట. దాన్ని బృహద్ అంటే చాలా పెద్ద అని అర్థం. బృహద్ అరణ్య ఉపనిషత్తు, అడవి అంత గ్రంథం రాసిన ఆ మహాజ్ఞాని చేస్తున్నటువంటి ప్రార్థన ఇది. అసత్యంలో ఉండి సత్యంలోకి నడిపించు, మరి మరణములో నుండి జీవంలోకి నడిపించు, చీకట్లో ఉండి వెలుగులోకి నడిపించు. అంత తపస్సంపన్నుడైనటువంటి ఋషిపుంగవుడే, మరి అంత జ్ఞాని అయినటువంటి ఆ ఋషిపుంగవుడే అసత్యములోను మరణములోను చీకట్లోనూ ఉంటే నేనెక్కడున్నాననే ప్రశ్న నా హృదయంలో ఎక్కువ వినబడేది. నా అన్వేషణలో ఇంకా ముందుకు సాగాలనేటువంటి తృష్ణ ఎక్కువైపోయింది. అదే సమయంలో యేసయ్య గురించినటువంటి సాక్ష్యం కనబడడం బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 14వ అధ్యాయంలో 6వ వచనంలో యేసు ప్రభు వారు ఇలా చెప్తారు. యేసు నేనే సత్యమును జీవమును మార్గమునై ఉన్నాను అంటాడు. అలాగే నేను లోకమునకు వెలుగై ఉన్నానని ఆయన అన్నారు. ఋషులు చేసిన ప్రార్థనకి యేసు ప్రభు వారు సమాధానం ఇవ్వడం నాకు అర్థమైంది. నేనే సత్యమును అంటాడేంటి ఈయన? నన్ను అసత్యంలో ఉండి సత్యంలోకి నడిపించని ఋషులు ప్రార్థన చేస్తే నేనే సత్యమును అన్నాడు యేసు. మరణములో నుండి జీవంలోకి నడిపించని ప్రార్థన చేస్తే నేనే జీవమును అన్నాడు యేసు. చీకటిలో నుండి వెలుగులోకి నడిపించు అని ఋషులు ప్రార్థన చేస్తే నేనే వెలుగును అన్నాడు యేసు. ఎలాగవుతాడు ఆయన అంటే, మొత్తం ఈ 3 కారణాలకి ముఖ్య కారణం మనిషిలో ఉన్నటువంటి పాపం. దాని యొక్క నిర్మూలన ఆయన యొక్క బలియజ్ఞం ద్వారా జరిగింది కాబట్టి, యేసు బలియజ్ఞంలో ఈ 3 సమస్యలకి సమాధానం ఉంది కాబట్టి యేసయ్య ఆ మాట అనగలిగాడు. ఇంకా ఏ దేవతలు అనబడిన వారు కానీ దేవుళ్ళు అనబడుతున్న వారు కానీ ఈ మాట చెప్పలేకపోయారు. అయితే యేసుప్రభులో నెరవేరింది. మరి పాప క్షమాపణ కొరకు యేసుప్రభు ఒక్కడే మార్గం అని అందుకే అన్నాడు. ఆయనే మరణించి తిరిగి లేగుస్తాడనే విషయం ఆయనలో ప్రస్ఫుటంగా మనకు కనబడుతుంది. నాకేమో యేసుప్రభుని నమ్మడం ఇష్టం లేదు. ఈయన కాకుండా ఇంకెవరో ఉన్నారు అని అనుకున్నారు. ఇంకెవరైనా ఉండొచ్చు కదా. మిగతా అవతారాలన్నీ నేను ఆలోచన చేస్తే ఎవరిలో నెరవేరలేదు. అప్పుడు ఎట్టకేలకు నాకు ఇష్టం లేకపోయినా ఏమో, నేను ఎందుకు ఆయన ఇష్టపడాలి? నిష్కారణంగా ఆయన ఎందుకు ద్వేషించాలి? నా దగ్గరకు వస్తున్నది ఒక సర్వోన్నతమైనటువంటి సత్యమే నా దగ్గరకు వస్తుందేమో. అతిథి దేవోభవ అన్నారు. అంటే దేవుడే ఒక్కొక్కసారి అతిథి రూపంలో వస్తాడట. అంటే దారిని పోయే దానయ్యలాగా మారు వేషంలో వస్తాడట. ఏమో ఆ సర్వేశ్వరుని నిజస్వరూపమే క్రీస్తులాగా నా దగ్గరికి వచ్చిందేమో. నేను ఎందుకు ఆయన తృణీకరించాలని చెప్పి చాలా మదనపడి ఆలోచించి ఆఖరికి యేసు ప్రభు వారిని నమ్మాల్సి వచ్చింది. ఎందుకంటే సహేతుకంగా రక్షణ పొందడానికి వేదములు చెప్పిన రక్షణ బలియజ్ఞం యేసులో మాత్రమే నెరవేరింది కాబట్టి. ఈ కారణం నన్ను మెడలు వంపించి యేసుప్రభు వారి పాదాల దగ్గరికి తీసుకొచ్చింది. అందుకే యేసుప్రభు నేను నా సొంత రక్షకుడుగా నేను నా 15వ సంవత్సరంలోనే అంగీకరించాను. వేరే కారణం ఏమీ లేదు. ఆ స్వస్థత జరిగిందని కానీ, లేకపోతే ఎవరైనా మమ్మల్ని ప్రలోభ పెట్టడం కానీ, ధన ఆశ చూపించడం కానీ, మరి ఏ ఇతర లాభాన్ని చేకూరుస్తామని చెప్పడం కానీ ఏమీ కారణాలు ఏవి కావు. ఇదే కారణం తప్ప నేను పాపము ఎలా పోతుందనే భయంతో ఉన్నాను. దానికేమో ఈ జంతు బలులన్నీ వీళ్ళందరూ అర్పిస్తున్నారు. ఈ జంతు బలి అనేది దేవుడు బలి కోరుకోవడం ఏంటి అని క్వశ్చన్తో ఉన్నాను. దాని నెరవేర్పు ఇది. ఏ తప్పు చేయని జంతు మేకలు ఎలాగైతే బలవుతున్నాయో, ఏ తప్పు చేయని పరాత్పరుడు మానవాళి అందరి పాపముల కొరకు తానే ప్రతినిధిగా బలి అవుతాడన్న సంగతి చెప్పడం కొరకు ఈ జంతు బలులు అర్పించారు. ఇదే విషయం కూడా మనకి బైబిల్ గ్రంథంలో కూడా కనబడుతుంది. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయి గలదియే కానీ అది ఆ వస్తువుల నిజస్వరూపం గలది కాదు. ఈ జంతు బలుడు ఇవన్నీ రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చును అని ధర్మశాస్త్రం కూడా చెప్తుంది అంటాడు హెబ్రీ పత్రికలో. కాబట్టి ఇవన్నీ ఛాయే కానీ నిజస్వరూపం క్రీస్తులో ఉందంటాడు కొలస్సీ పత్రిక 2:16లో. కాబట్టి
ఇవన్నీ ఛాయాత్మకమైనవి. ఛాయాత్మకం అంటే జరగబోతున్న ఒక నిజానికి ముందుగా వచ్చినటువంటి నీడలు, ఒక సూచన. సూచనలు. ఛాయాత్మకమైనవి అంటే సూచన రూపమైనవి. ఇదిగో ఈ జంతువులు ఎలా బలవుతున్నాయో దేవుడే మానవాళికి ప్రతినిధిగా బలవుతాడు. అందుకే యోహాన్ అనే ఒక ఋషి యేసుప్రభు వారిని చూపిస్తూ లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అన్నాడు. యేసుప్రభు వారిని చూపించి, యేసుప్రభు వారిని గురించి బైబిల్ గ్రంథం కూడా అదే చెప్తుంది. ఈయన లోకపాపాలు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లని. అప్పుడు యేసుప్రభు వారిని నమ్మాను. ఆ యేసుప్రభు వారు మరణించి తిరిగి లేచాడని సాక్ష్యం దగ్గరికి రావడానికి నాకు ఈ జంతు బలియజ్ఞమే కారణం. ఈ జంతు బలికి అసలైన నెరవేర్పు ఇదిగో యేసుప్రభువులో జరిగింది. పాప ప్రాయశ్చిత్తంగా దేవుడు జరిగించిన అసలైన బలి ఇది. కొత్త నిబంధన గ్రంథాన్ని ఉదయం నుండి సాయంత్రంకి, ప్రకటన గ్రంథం తప్ప ఉదయం నుండి సాయంత్రం వరకు పట్టుకొని తెల్లవారి నుండి కొత్త నిబంధన పూర్తి చేశాం. ఆ తర్వాత 10 రోజులకి పాత నిబంధన అంతా ఆదికాండం నుండి మరి మలాఖీ వరకు మొత్తం ఆ గ్రంథం అంతా అలాగా ఒక 15 రోజుల్లోనే మొత్తం బైబిల్ అంతా కూడా చదవడానికి ఆ ఆతృత, అన్వేషణ, తెలుసుకోవాలి, సత్యం తెలుసుకోవాలి. మా అమ్మగారు మేము పొట్టపోషణ కొరకు బెల్ట్ షాప్ అనేది రన్ చేసేవాళ్ళం. బ్రాందీ షాప్, బెల్ట్ షాప్, బ్రాందీ షాప్ ఎక్కడో ఉంటుంది. అక్కడ నుండి ఒక చిన్న బెల్ట్ షాప్ ఆ ఊరికి, ఆ ఏరియాకి సంబంధించి అమ్మడానికి మేము బెల్ట్ షాప్ రన్ చేసేవాళ్ళమి. అమ్మగారు అన్నారు, ఆడవాళ్ళు వాళ్ళు తయారు కదా, నువ్వే చూసుకోవాలి, చిన్నోడువైనా పెద్దోడువైనా. కాబట్టి నేనే ముఖ్యంగా దాన్ని రన్ చేసేవాడిని. మాకు అదే జీవనోపాధి. అమ్మ అన్నారు, వాళ్ళు బాప్తిసం పొందితే పొంది, మీరు అలాగా నేను చెప్పిన మాట వింటలేదు, నువ్వైనా మరి బాప్తిసం పొందిన తర్వాత తెస్తావా మందు అంటే నేను తేననేసాను. బాప్తిసం పొందిన తర్వాత నాకు మొట్టమొదటగా వాళ్ళు చెప్పలేదు నువ్వు ఇది మానేయండి అది మానేయండి అని. ఇది దుర్వ్యాపారము. బైబిల్ చదివాను కదా అప్పటికే. మద్యం అమ్మడం, ఇంకొకరికి పాడు చేసే కార్యక్రమం. కాబట్టి ఎవరో పాడైపోవడం వల్ల వచ్చే లాభంతో నేను బ్రతకూడదు, మానేద్దామని అమ్మకు చెప్పాను. మీకు పిచ్చి పట్టింది ఏంట్రా, ఎప్పటిదాకా నమ్మిన దేవతలను వదిలేశారు, ఇప్పుడు పొట్టపోషణ కొరకు ఉండేటటువంటి న్యాయమైన ఒక వ్యాపారం కూడా వద్దంటున్నారు, లక్షలు పెట్టి పాడుకుంటారు, ఆ వ్యాపారం కూడా ఎందుకు వద్దంటున్నారంటే నేను అన్నాను, అది తప్పమ్మా, మనం వేరే వ్యాపారం మనం చేద్దాం, వేరే అవసరమైతే కష్టపడి ఏదైనా నేను పని చేస్తానంటే మీరు ఇంట్లో పడి వెళ్ళిపోండి అన్నది అమ్మ. ఇంట్లో పడి వెళ్ళిపోండి అంటే అమ్మ చాలా బాధపడింది. నాన్నగారు చిన్నప్పుడు చనిపోయారు, ఇంకా అమ్మ నాన్న అన్నీ అమ్మే. అంటే అమ్మగారి క్రీస్తు ప్రేమ తెలియక అలా లేదు, ఆమె అమాయకురాలు. అయితే అమ్మని బాధ పెట్టడం నాకు చాలా కష్టమైనటువంటి మరొక అగ్ని పరీక్ష అన్నమాట. అమ్మని ఎదిరించి ఇప్పుడు బాప్తిసం తీసుకోవాలి నేను. ఇటు యేసు ప్రేమని పొందుకోవాలా, ఇటు అమ్మ ప్రేమని కాదనాలా. యేసు ప్రేమను పొందుకోవాలంటే అమ్మని నేను ధిక్కరించాలి. అమ్మని బాధ పెట్టకుండా ఉండాలంటే యేసు ప్రేమను, నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ ప్రేమను, క్రీస్తు ప్రేమను, వేదములు చెప్పిన ఆ వేద ప్రవచనమూర్తి అయినటువంటి యేసుక్రీస్తు ప్రేమను, ఆయన నా కొరకు బలి అవ్వడం కొరకు మహోన్నతమైనటువంటి ఆ దేవత్వాన్ని, అమరత్వాన్ని విడిచిపెట్టి మట్టి స్వరూపం ధరించుకొని బలి అయ్యే యజ్ఞ పశువులాగా ఆయన తాను ఒక శరీరాన్ని కట్టుకొని సిలువు దాకా మరణించి తిరిగి లేచాడు. ఆ ప్రేమని కాలదన్నుకోవాలా. ఈ రెంటి మధ్యలో చాలా సతమతం అయిపోయాం. మరి యేసుప్రభు మాత్రమే దేవుడని నమ్మినప్పుడు అప్పుడు చాలా మరి ఆయన నమ్మడానికి చాలా గాయపడ్డాను. ఎట్టకేలకు ఆయన నమ్మిన తర్వాత ఇప్పుడు బాప్తిసం పొందడానికి ఆటంకం. అప్పుడు మళ్ళీ ప్రార్థన చేశాను, ప్రభువా మరి నువ్వే దేవుడు, ఇంతకు మునుపు దాకా తెలియక నేను నమ్మలేదు, మరి ఇప్పుడు తెలిసిన తర్వాత బాప్తిసం పొందకుండా విధేయత చూపకుండా నాకు రక్షణ అయితే సొంతం కాదు. ఏ పాపాలు పోవడం కొరకైతే చిన్నప్పటి నుండి దైవచింతనతో అన్వేషించానో దానికి సరైన మార్గం నీవేనని నాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు దాకా నేను ద్వేషించాను. ఇప్పుడు బాప్తిసం పొందడానికి నాకు ఇలాంటి పరిస్థితులన్నీ ఆటంకంగా వచ్చాయి. అమ్మను గాయపరచాలి, అమ్మని సంతోషపెట్టాలంటే నిన్ను గాయపరచాలి. నాకు దారి ఏంటి అడిగినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుని ప్రేమ నా హృదయంలో కుమ్మరించబడింది. వెంటనే నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. మరి అమ్మని క్షణిక మాత్రంగా బాధ పెట్టొచ్చేమో, కానీ శాశ్వత కాలం ఆమెను బాధ పెట్టే పనినైతే నేను చేయను. ఆమె బాధపడుతుంది కానీ ఇది మన మంచి కొరకే అని చెప్పి, అమ్మ నేను ఇంకా ఆ దుర్వ్యాపారం జోలికురా, నేను బాప్తిసం తీసుకుంటున్నాను తెగించి చెప్పేశాను. తర్వాత వారిని అడిగాం, మాకు బాప్తిసం ఇచ్చేయండి. మరి యేసుప్రభుని నమ్మిన తర్వాత ఏం చేయాలంటే బైబిల్లో ఉంది, నమ్మి బాప్తిసం పొందిన వాడే రక్షణ పొందుతాడు.
మారు మనసు పొంది ప్రార్థన చేసి బాప్తిజం పొందాలి. కాబట్టి యేసుప్రభుని నమ్మేము, మాకు బాప్తిజం ఇచ్చేయండి అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మేము అప్పుడే మీకు బాప్తిజం ఇవ్వమన్నారు. బాప్తిజం ఇవ్వాలంటే మీరు కొన్నాళ్ళు ఇంకా ఈ ఈ మార్గాన్ని విపులంగా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత కొన్నాళ్ళు మీరు నిలబడగలుగుతారు, ఈ సాక్ష్యం మీలో స్థిరమైంది అన్నప్పుడు మిమ్మల్ని చూసి మేము బాప్తిజం ఇస్తామని వెయిట్ చేయమన్నారు. 1 సంవత్సరం పాటు మేము వెయిట్ చేసాం. తర్వాత మేము అడగ్గా మా బలవంతం మీద మేము బాప్తిజం తీసుకున్నాం. బాప్తిజం పొందడానికి వాళ్ళు మమ్మల్ని బలవంతం చేయలేదు. మేము అడిగితే పైపే చేయమన్నారు, వెయిట్ చేయమని చెప్పారు. సో ఈనాడు జరుగుతున్నటువంటి మరొక దుష్ప్రచారం కూడా ఇందు మూలంగా నేను ఖండిస్తున్నాను. మతాలు మారుస్తున్నారు బలవంతంగా అంటున్నారు. అదంతా కూడా పచ్చి అబద్ధం అని చెప్పి ఇందు మూలంగా నేను ప్రకటిస్తూ ఉన్నాను. మేము బలవంతం పెట్టబడి, మేము బలవంతం చేసి మాకు బాప్తిజం ఇమ్మని మేము బాప్తిజం తీసుకోవడం జరిగింది. ఇలాగ మేము రక్షణ పొందడం జరిగింది బ్రదర్. ఆ తర్వాత ఈ సాక్ష్యాన్ని మరి నాకు తెలిసిన వాళ్ళందరికీ ప్రకటించాను. ఆప్తులకు, బంధువులకు, మిత్రులకు ప్రకటించాను. చాలామంది హేళన చేశారు, వీడికి దేవుడు పిచ్చి పట్టింది అన్నారు. కానీ నా బాధ్యత అనిపించింది, ఎవరు ఏమనుకున్నా నేను తెలుసుకున్నటువంటి ఒక సత్యాన్ని అందరికీ చెప్పాలి అని నాకు అనిపించింది. అదే మాట బైబిల్ గ్రంథంలో నాకు కనిపించింది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మరి ఈ సువార్తను ప్రకటించండి అనేటటువంటి బైబిల్లో మాట నాకు కనిపించింది. మరి ఇందును బట్టి నేను మరి నాకు తెలిసి మా ఊర్లో అందరికీ నేను ఈ మాట ప్రకటించాను, ఈ సువార్త సత్యాన్ని. చాలా వ్యతిరేకత వచ్చింది. చాలా దూషించారు, నన్ను చాలా ద్వేషించారు. ఒకప్పుడు నన్ను పొగిడిన వాళ్ళు మరి నా మీద చాలా, వీడికి ఏదో డబ్బులు ఎవరో ఇచ్చారనో, లేకపోతే ఏదో ప్రలోభాలకు గురి చేశారనో చాలా మాటలు మాట్లాడారు. మరి మా యొక్క స్థితిగతి, సమాజంలో మాకున్నటువంటి ఇబ్బందులు ఇవి అనుకోబట్టి దేవుని గురించి మాట్లాడడం వల్ల ఇంకా చులకనగా మాట్లాడారు. అయితే ఒకటి, నేను సత్యము కొరకు ఇదంతా, నేను మోక్షం పొందడం కొరకు ఇంత వ్యతిరేకత అనుభవిస్తున్నాను అని నాకు హృదయంలో తృప్తి మిగిలిపోయింది. యేసయ్య అన్నాడు, ఇరుకు మార్గమును ప్రవేశించడానికి పోరాడండి, మరి నాశనానికి పోయే మార్గం వెడల్పును, ఆ దారి విశాలంగా ఉంది, నిత్య జీవానికి వెళ్ళే మార్గము ఇరుకును సంకుచితమై ఉంది, దాన్ని కనుగొనువారు కొందరే అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అప్పుడు ఆ మాటలు చదివేటప్పటికీ నా హృదయంలో ఉన్న విశ్వాసం ఇంకా బలపరచబడింది. ఇంకా నాకు ధైర్యం వచ్చింది. అప్పుడు దాకా అమ్మో యేసయ్య నమ్మేనంటే ఎవరైనా ఏమని అంటారేమో అనుకున్నాను. కాస్త బైబిల్ పట్టుకొని ప్రేయర్లకు వెళ్ళడం స్టార్ట్ చేశాను. బైబిల్ పట్టుకొని బహిరంగంగా ప్రేయర్లకు వెళ్ళడం స్టార్ట్ చేశాను. మరి ఇందు మూలంగా మరి మీ ఛానల్ ద్వారా మరి ప్రపంచం అంతటికి కూడా ఈయన రక్షణ సాక్ష్యాన్ని తెలియజేస్తున్నాను. మరి దీంతోపాటు మరొక విషయాన్ని, 2-3 విషయాలు కూడా నేను మరి యావత్ క్రైస్తవ సమాజానికి ప్రకటించాలని నేను ఇష్టపడుతున్నాను. ఏంటంటే, నేను బాల్యం నుండే యేసుక్రీస్తు అంటే మరి క్రీస్తు ప్రభువారన్నా లేకపోతే క్రైస్తవులన్నా నేను బాగా ద్వేషించాను. బాగా హృదయంలో అసహ్య భావాన్ని పుట్టించుకున్నాను. అలాంటప్పుడు ఒక వ్యక్తి క్రైస్తవుడుతో మాట్లాడడమే నాకు అసహ్యమైనప్పుడు ఆయన వచ్చి యేసుప్రభు మాటలు బైబిల్లో ఉండి తీసి చెప్తే నేను ఎలా వింటాను? వినలేను. కాబట్టి దేవుడు నా యొక్క ప్రాబ్లం అర్థం చేసుకొని దేవుని గురించిన సాక్ష్యాన్ని మరి వేరే కోణంలో ఉండి, నాకు దేని మీద అయితే నమ్మకం ఉందో అందులోనే ఆయన గురించిన సాక్ష్యం రాయించాడు. రక్తం చిందించబడితే పాపాలు పరిహరించబడతాయని ధర్మశాస్త్రంలో ఉంది, అదే మాట వేద గ్రంథంలో ఉంది. బైబిల్ అంటే నాకు అసహ్యం, కానీ వేదాలంటే నాకు ఎక్కువ భక్తి. కాబట్టి వేదాల్లో నీ సాక్ష్యాన్ని దేవుడు నాకు చూపించాడు. ఈనాడు చాలామంది క్రైస్తవ సమాజంలో మరి వేదముల ద్వారా రక్షణ పొందితే రక్షణ పొందినట్టు కాదని మరి చాలామంది స్టేట్మెంట్లు చేస్తున్నారు. ఈ తరహా పందాలో సువార్త సేవా విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరి అలాంటి వారిని ఏమనాలి బ్రదర్? అమ్మ బిడ్డకి అన్నం తినిపిస్తుంది, అన్నం తిననని బిడ్డ మారాన్ చేస్తుంది. తల్లి అన్నం తినిపించడం కొరకు బిడ్డకి అన్ని నిజాలే చెప్పి తినిపిస్తుందా? అదిగో బూచి వస్తుందని, లేకపోతే పిల్లి వస్తుందని, లేకపోతే ఏదో పాము వస్తుందని
భయభ్రాంతులకు గురి చేసైనా అన్నం తినడం ముఖ్యమని మరి రకరకాలుగా అబద్ధాలు కూడా మాట్లాడి అమ్మ తినిపిస్తుంది. యేసుప్రభు నమ్మడం ముఖ్యం కానీ ఏ తరహాలో యేసుప్రభు నమ్మాడనేది ముఖ్యం కాదు కదా. యేసుప్రభు మోక్ష మార్గం అయినప్పుడు, అంటే ఇప్పుడు వేద సాక్ష్యం అబద్ధం అని కాదు, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు వేదాల్లో ఉన్న సాక్ష్యం అబద్ధమా? జంతు రక్త ప్రోక్షణ అబద్ధం అనుకున్నాను నేను. వేదాల్లో జంతు రక్త ప్రోక్షణ ఉంది కాబట్టే గౌతమ బుద్ధుడు, వేమన మహాయోగి ఖండించారు. అంటే జంతు రక్త ప్రోక్షణ అనేది వేదాల్లో ఉన్న నిజము, అది యేసుక్రీస్తులో నెరవేరింది. ఇప్పుడు నాకు బైబిల్ గ్రంథంలో పడి ఈ మాట తీసి చెప్తే నేను నమ్మనుగా. కాబట్టి ఆ సాక్ష్యాన్ని వేదముల ద్వారా దేవుడు నాకు ఇప్పించాడు. ఇలాగ నాలాగా నమ్మిన వారు లక్షలాది మంది ఉన్నారు. చాలామంది మతోన్మాదులు మరి వారి క్రీస్తు మతాన్ని వ్యాప్తి చెందించడం కొరకు డబ్బులు ఇచ్చి ప్రలోభాలకు గురి చేసి మరి మాయమాటలు చెప్పి బలవంతంగా మతాలు మారుస్తున్నారని మరి రకరకాలుగా మరి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. వారి చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా అబద్ధాలని, వారు చేస్తున్నటువంటి వీడియోలన్నీ కూడా పచ్చి అబద్ధాలని ఇందు మూలంగా నేను ఖండిస్తున్నాను. మరి నేనే దానికి ప్రత్యక్ష సాక్షిని. నా జీవితంలో ఎవరో మాయమాటలు చెప్తే నమ్మేసి నేను ప్రభు దగ్గరికి రాలేదు. నేను నా జీవితంలో వ్యక్తిగతంగా అనుభవించి చిన్ననాటి నుండి నా మనసులో ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానం దొరకగా నాకు సహేతుకం అనిపించి యేసుప్రభు వారిని ఇదే సత్యమని అనిపించి నేను మరి యేసుప్రభు వారిని నమ్ముకోవడం జరిగింది. యేసుప్రభు వారిని మనం నమ్మాం. తర్వాత మనకు ఒక బాధ్యత వచ్చింది క్రైస్తవులుగా. ఈ సువార్తను సర్వ ప్రపంచానికి చాటమన్నాడు. ఆ చాటే సమయంలో ప్రేమతో మనము సత్యాన్ని చెప్పడం అనేది చాలా అవసరం. ప్రేమతో చెప్పాలి తప్ప మరి వారి యొక్క ఆరాధనా పద్ధతుల్ని కానీ, వారి యొక్క మత విశ్వాసాలని కానీ కించపరుస్తూ మనం సువార్త చెప్పడం మరి ప్రేమ వార్తను ప్రేమ లేకుండా చెప్పడమే తప్ప మరొకటేం కాదు. కాబట్టి అలాగ ప్రేమ లేకుండా చెబితే మరి ఈ మతోన్మాదులు దాన్ని ఆసరాగా తీసుకొని మా పద్ధతుల్ని, మా విశ్వాసాలని మరి కించపరుస్తున్నారని కొందరు కుహన దేశభక్తులు తమ రాజకీయ స్వలాభాల కొరకు మరి ఈ మతోన్మాదులకి డబ్బులు ఇచ్చి వారిని రెచ్చగొట్టే విధంగా వీడియోలు చేయించి మరి సమాజాన్ని మత విద్వేషాలతో నింపడానికి ఏదైతే మత సామరస్యం, కమ్యూనల్ హార్మోనీ ఏదైతే దేశంలో దేశ ప్రజలందరి మధ్యని మరి పట్టి బంధించి ఉందో దాన్ని దెబ్బతీయడానికి ఒక హేతువుగా మారిపోతుందే తప్ప ప్రేమ లేని సువార్త వలన ఏ వ్యక్తి రక్షణ పొందడు. ఇందు మూలంగా ఈ విషయాన్ని నేను ప్రకటిస్తున్నాను క్రైస్తవ సమాజానికి కూడా. బ్రదర్, మరి ప్రేమతో మనము క్రీస్తు సత్యాన్ని మరి ప్రకటిద్దాము. మరి సాధ్యమైనంతగా ఒకరినొకరు గౌరవించుకుంటూ పరమత సహనం కలిగి మరి మత సామరస్యం కలిగి దేశంలో ఒక పరస్పర వేరువేరు విశ్వాసాలు నమ్మినప్పటికీ మన యేసయ్య సువార్త చెప్తున్నాం. అవతలవాడు నమ్మనంత మాత్రాన మనకు వాడు శత్రువుగా భావించుకోకూడదు. ఇప్పుడు మనకి సత్యం అని తోచింది మనం యథార్థంగా ఆలోచించినందుకు ఆ వ్యక్తికి కూడా మనము ఈ సువార్తను ప్రకటించినప్పుడు ఆ వ్యక్తి తన ఇంగితాన్ని ఉపయోగించి యథార్థతను ఉపయోగించి ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకున్నప్పుడు అతనికి ఇది సత్యమైనదని అనిపించినప్పుడు అతడు యేసుప్రభువుని నమ్మడము, తృణీకరించడము చేస్తాడు. మనకి మన రాజ్యాంగము మత స్వేచ్ఛ ఇచ్చింది, భావ ప్రకటన స్వాతంత్రం కూడా ఇచ్చింది. అంత మాత్రాన మనం చెప్పకుండా ఆపాలని అవతల వాళ్ళు చేయడము తప్పే, అవతల వాళ్ళ విశ్వాసాలని మనం కించపరచడం కూడా తప్పే. కాబట్టి ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటూ ప్రేమపూర్వకమైన వాతావరణంలో సహృదయంతో మనము దేవుని గురించి ప్రకటించాలి. మనం అంతా కలిపి ఎవరు ఏ విశ్వాసంలో ఉన్నా దేశం యొక్క అభివృద్ధి కొరకు మనం పాటుపడాలి. దేవుడు అనే పేరుతో గత కాలంలో మరి చాలా యుద్ధాలే జరిగాయి. రాజ్యాలే ఒకరినొకటి పొడుచుకొని చచ్చిపోయారని మనం చరిత్రలో చూస్తున్నాం. మరి అదంతా అజ్ఞాన కాలం అని బైబిల్ గ్రంథం చెప్తుంది. మనం ఇప్పుడు సభ్య సమాజంలో మనమంటూ ఒక అభివృద్ధి పదంగా దూసుకొని వెళ్ళిపోతున్నటువంటి ఈ రోజుల్లో మరి ఇంకా మనం దేవుడు అనే పేరుతో ఒకరినొకరు ద్వేషించుకోవడం,
ఒకరినొకరు దూషించుకోవడం, ఒకరినొకరు హింసించుకోవడం, దాడులు చేయడం, మరి ఇదంతా కూడా దేశానికి నాశనమే తీసుకొస్తుంది తప్ప దేశం యొక్క అభివృద్ధిని ఏమాత్రం కూడా సాధించలేదు. కాబట్టి ఇందు మూలంగా మనమందరం కూడా ప్రేమ కలిగి మరి ఈ సువార్త సత్యాన్ని మనం ప్రకటిద్దాం. అవతల వారు నమ్మకపోయినా మన సహోదరులు తోటి భారతీయులని గౌరవిద్దాము. పరస్పరం మనం క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటూ దేశాన్ని ప్రగతి పదంలోనికి తీసుకువెళ్ళాలనేటటువంటి మరి ముఖ్యోద్దేశాన్ని గోల్గా పెట్టుకోవాలని ఇందు మూలంగా నేను ప్రకటిస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క విషయాన్ని, నా రక్షణ సాక్ష్యాన్ని, ఈ యొక్క ముఖ్యమైనటువంటి మరి ఈ 3 పాయింట్స్ కూడా నేను తెలియజేయడానికి నాకు ఈ చక్కటి వేదికనిచ్చినటువంటి ఆ దేవాది దేవునికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి జోషి బ్రదర్ గారికి కూడా మరి నా హృదయపూర్వక వందనాలు. మరి ప్రేక్షకులకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా చెప్పాల్సిన సంగతులు చాలా ఉన్నాయి. సమయం చాలా సంకుచితంగా ఉంది. ప్రభు చిత్తమైతే మరి మరలా మనము ఈ ముఖంగా మనం కలుసుకోవడానికి, ఈ వేదిక మీద కలుసుకోవడానికి దేవుడు కృప చూపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రస్తుతానికి మీరు ఏం చేస్తున్నారు బ్రదర్? నేను ప్రస్తుతానికి మరి నేను ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్నానని చెప్పాను. అయితే అది ప్రస్తుతానికి అసోసియేట్ సేవకుడిగా పనిచేస్తున్నాను. ఆ పరిచర్యకి మరి ఇది నప్పడం లేదని చెప్పి నేను సొంతంగా ఒక 3 వీలర్ ఒకటి తీసుకొని నేను ఆన్లైన్లో ఓలా యూబర్ చేస్తూ నడిపించుకుంటూ పార్ట్ టైం వర్క్ చేస్తూ మరి దేవునికి సహకారంగా సేవకుడిగా నేను కొనసాగుతున్నాను బ్రదర్.